హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు నేను ఏలూరులో అప్పలరాజు గారి హోటల్ ని విజిట్ చేశానండి. ఈ అప్పలరాజు గారి హోటల్ గురించి చెప్పాలంటే 106 సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్ గా బాగా రన్ అవుతుందండి. మా ఏలూరులో ఇప్పటికీ కూడా క్రౌడ్ అయితే చాలా బాగుంటారు. ఈ కాంపిటీషన్ ప్రపంచంలో ఏసీ హోటల్స్ ఎన్ని వచ్చినప్పటికీ ఈ అప్పలరాజు గారి హోటల్ కొట్టింది. ఏలూరులో లంచ్ టైంకి ఏ హోటల్స్ ఫిల్ అవుతాయో నాకు తెలియదు, కానీ అప్పలరాజు గారి హోటల్ కి పార్కింగ్ నుంచి హోటల్లో సిట్టింగ్ వరకు అసలు ఎక్కడా ఖాళీ ఉండదు. ఇక్కడ అరిటాక్ లోనే ఫుడ్ అంతా మనకు సప్లై చేస్తూ ఉంటారు. ఇక్కడ నాన్ వెజిటేరియన్ కి బాగా ఫేమస్. వెజిటేరియన్ అయితే చాలా ఉంటాయి కానీ బట్ అంత ప్రయారిటీ ఉండదు, అంతా నాన్. 106 years హోటల్ బిజినెస్ లో ఉండి ఈ నాన్ వెజ్ కి హెడ్ క్వార్టర్ గా మా ఏలూరులో ఈ నిల్చిన హోటల్ దట్ ఈస్ నన్ అదర్ దాన్ అప్పలరాజు గారి హోటల్. అన్న ఏమన్నాయో ఒకసారి చెప్పు. చికెన్ మటన్ రియే చాప రుచుందో సేలావతి సెందువా కోయింగా. మనకు కావాల్సిన ఐటమ్స్ ని మనం ఆర్డర్ చేయగానే చిన్న చిన్న ప్లేట్స్ లో ఇలా నాన్ వెజ్ ని క్యారీ చేసి మనకి ఇలా సప్లై చేస్తారు. మారుతున్న ప్రపంచంతో అన్ని మారినాయి కానీ ఇక్కడికి వచ్చే జనాలు మాత్రం మారలా. ఈ క్వాలిటీ టేస్ట్ కి అడాప్ట్ అయిపోయారు. ఏసీ రెస్టారెంట్లు తిరిగే వాళ్ళు కూడా ఇక్కడికి వితౌట్ ఏసీతో కూర్చుని అరిటాకులో భోజనం చేయడానికి ఇష్టపడతారు. ఇక్కడ బిర్యానీ వీక్లీ ట్వైస్. సో మనం బిర్యానీ తిందాం కదా అని అప్పలరాజు హోటల్ కి ఎవ్రీడే వస్తే ఇక్కడ ఉండదు. సో ఇక్కడ వైట్ రైస్ విత్ నాన్ వెజ్ కర్రీస్ ఉంటుంది. ఏలూరుకి చుట్టుపక్కల ఉన్న విలేజెస్ సిటీస్ పీపుల్ కూడా మస్ట్ అండ్ షుడ్ గా మా ఏలూరు వచ్చి మిలిటరీ హోటల్ ని విజిట్ చేస్తారంటే మీరు నమ్ముతారా? ఇక్కడ మాత్రం అంబియన్స్, ఏసీ ఎన్వైరన్మెంట్ ని ఎక్స్పెక్ట్ చేయొద్దు, బిర్యానీస్ కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు. బట్ ఇక్కడ మాత్రం క్వాలిటీ ఆఫ్ నాన్ వెజ్ విత్ వైట్ రైస్ ఫుడ్ అయితే ఆసమ్ ఉంటుందని నేను చెప్తా. మీరు ఏలూరుని విజిట్ చేసినప్పుడు మస్ట్ అండ్ షుడ్ గా అప్పలరాజు హోటల్ ని విజిట్. అప్పలరాజు గారి హోటల్ అలియాస్ మిలిటరీ హోటల్ మా ఏలూరులో ఎక్కడుందంటే నియర్ ఓల్డ్ బస్ స్టాండ్ ఏలూరు. ఇలాంటి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్రతాప్ నంబూరి సైనింగ్.